హాయ్ అండి, అందరికీ నమస్తే. సింహాసనం టీవీ స్వాగతం. ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో అంటే సినిమాలకు సంబంధించిన వార్తల్లో సురేష్ ప్రొడక్షన్స్కి ఏపీ ప్రభుత్వం షాక్. ఇది ఒక ప్రముఖమైన వార్త. అంటే 4 రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్కి వైజాగ్లో అప్పగించిన భూముల నుంచి 15 ఎకరాలని వెనక్కి తీసుకుంటున్నట్టు, మిగిలిన 45 అంటే యాక్చువల్గా 45 ఎకరాలని కాంగ్రెస్ ప్రభుత్వం రామానాయుడు గారికి వైజాగ్లో స్టూడియో కట్టడం కోసం అని చెప్పేసి కేటాయించింది కొండ మీద. అయితే ఆయన దాంట్లో కొంత భాగాన్ని స్టూడియో కట్టారు, వైజాగ్ రామానాయుడు స్టూడియో అని. ఆ మిగిలిన భాగాన్ని మాత్రం అలా వదిలేశారు. అందులోంచి ఒక 15 ఎకరాలని విల్లాల నిర్మాణం కోసం అని చెప్పేసి అనుమతులు కావాలని గత ప్రభుత్వం అంటే వైసీపీ హయాంలో అప్లై చేశారు. ఒక 15 ఎకర్స్ అప్లై చేశారు జీవీఎంసీలో. దీని మీద వైజాగ్ లోకల్ కార్పొరేటరు మూర్తి యాదవ్ ఆయన కోర్టుకు వెళ్ళారు. దాంతో అది వివాదమైంది. ఆ లోకల్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. దాంతో ఆ భూములు అలా ఉండిపోయినాయి. ఇప్పుడు ఆ భూముల్ని అంటే ఆ 15 ఎకరాలని తిరిగి స్వాధీనం చేసుకుంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 15 ఎకరాలే కాకుండా టోటల్గా రామానాయుడు స్టూడియోకి కేటాయించిన 45 ఎకరాల మీద ప్రభుత్వం తన అజమాయిషి అంటే పట్టుని అంటే ప్రభుత్వం తన కన్సర్న్లోనే ఉంచుకుంది. దీనికి సంబంధించిన పాయింట్ను కూడా ఆ ఉత్తర్వులు జారీ చేశారంట. అయితే యాక్చువల్గా జరిగింది ఏంటంటే, సురేష్ ప్రొడక్షన్స్కి ఏపీ ప్రభుత్వం షాక్ అంటే ఏదో ఏపీ ప్రభుత్వానికి దగ్గుబాటి కుటుంబానికి మధ్య ఏదో జరిగిపోయిందని అనుకుంటున్నారు. యాక్చువల్గా జరిగింది అది కాదు. ఏం జరిగిందంటే, వైసీపీ హయాంలో ఈ రామానాయుడు స్టూడియోని స్వాధీనం చేసేసుకోవడానికి, అంటే ఇక అంత ఇల్లీగలే కదా వ్యవహారం అంతా, స్వాధీనం చేసుకోవడానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళని బెదిరించారు. అప్పట్లో మొత్తం వార్తలు చాలా వచ్చేది, నేనేదో సొంతంగా చెప్పింది కాదు, పేపర్లు అంటే అదే వార్తలు. బెదిరించి ఆ భూముల్ని లాక్కోవడానికి ట్రై చేశారు. ఇందులో భాగంగానే సురేష్ ప్రొడక్షన్స్ తరపునే కావాలని 15 ఎకరాల్లో విల్లాలు కట్టడానికి ఒక వైసీపీ స్థానిక నేత, అంటే రాష్ట్ర స్థాయి పేరున్న నేత ప్రోద్బలంతో జీవీఎంసీకి అప్లై చేశారు. అప్పుడు ఈ కోర్టు వ్యవహారాలు ఇవి జరగడంతో అది కాస్త ఆగిపోయింది. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం మారి మన కూటమి ప్రభుత్వం రావడంతో దాన్ని రద్దు చేస్తూ ఆ 15 ఎకరాలని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సో ఇది సురేష్ ప్రొడక్షన్స్కి కూటమి ప్రభుత్వానికి మధ్య వచ్చిన తేడా కాదు, గత ప్రభుత్వంలో జరిగిన దాన్ని ఇప్పుడు సరిచేశారు. అందరూ అలా అనుకుంటున్నారు, వార్తలు కూడా అలాగే వస్తున్నాయి. యాక్చువల్గా దీని వెనకాల ఉన్న వాస్తవం, వైసీపీ కబ్జా చేయాలని చూసిన 15 ఎకరాలని కూటమి ప్రభుత్వం లాక్కుందనమాట.